రాయలసీమ పారిశ్రామిక హబ్గా మారనుంది. కర్నూలు సిగలో మరో కలికితురాయి చేరనుంది. దేశానికే తలమానికమైన సెమీకండక్టర్ పరిశ్రమ ఓర్వకల్లు పారిశ్రామిక హబ్లో ఏర్పాటు కానుంది. వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనుండటంతో జిల్లావాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రాయలసీమలో పారిశ్రామిక ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. ఉపాధి లేక వలసబాట పట్టిన ప్రాంతాల్లో వేలాది కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విస్తృత చర్యలు చేపట్టింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడలో ఇప్పటికే జైరాజ్ ఇస్మాత్ స్టీల్ ప్లాంట్, సోలార్ పవర్ ప్లాంట్, డీఆర్డీఏ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు రాగా తాజాగా దేశానికే తలమానికమైన సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటు కానుంది. సుమారు 14,000 కోట్ల పెట్టుబడితో జపాన్, భారత్ ఐటీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే జపాన్కు చెందిన సంస్థ ప్రతినిధులు పారిశ్రామిక వాడను సందర్శించి మౌలిక సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు 130 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న సెమీ కండక్టర్ పరిశ్రమతో ప్రత్యక్షంగా 2,000 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా 2.5 ఏళ్లలో పరిశ్రమలో ఉత్పత్తి ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి 2వ వారంలో అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటైతే దేశంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ పరిశ్రమగా రికార్డు సృష్టించనుంది. సెమీకండక్టర్ ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే ఇండియాలో సెమీకండక్టర్ సంబంధించిన ఇండస్ట్రీస్ అనేది పెద్దగా రాలేదు. లోకేష్ గారికి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా యూపీలో పోయేదానికి ఉంది, దాదాపు 14,000 కోట్లు భరత్, ఇట్లైనా వర్కౌట్ చేసి ఆయన స్ట్రాటజీస్ చెప్పారు. దాన్ని ఫాలో అయ్యి జస్ట్ వితిన్ 15 days యూపీకి పోకుండా మన ఆంధ్రప్రదేశ్కి తేవడం జరిగింది. ఇంకా ఎక్కువ ఆనందం ఏమంటే కర్నూలుకి మన ఓర్వకల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది. దాంట్లో 14,000 కోట్ల పెట్టుబడితో ఆ ఫ్యాక్టరీ రాబోతోంది. సో ఈ కంపెనీ వచ్చి జపనీస్ది, ఇండియన్స్ వచ్చి ఒక 2 కంపెనీస్. సెమీ కండక్టర్ పరిశ్రమ ఏర్పాటుతో మరిన్ని అనుబంధ పరిశ్రమలు రానున్నాయి. ఇక్కడ తయారైన ఉత్పత్తులు విదేశాలకు సైతం ఎగుమతి చేయనున్నారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు భారీగా విద్యుత్ అవసరం ఉండనుంది. కర్నూలు జిల్లాలో పెద్ద ఎత్తున సౌర, పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు సైతం ఏర్పాటవుతున్న నేపథ్యంలో విద్యుత్ సమస్యను అధిగమించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాబోయే రోజుల్లో డేటా స్టోరేజీకి వీలుగా హై టెక్నాలజీ చిప్లకు భారీ డిమాండ్ ఉంటుందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. భారీ పరిశ్రమలు జిల్లాకు తరలిరావడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి సంస్థ పెడతాం మేం అని చెప్పి ఆ విధానంలో బాగానే ఈరోజు సెమీ కండక్టర్ సంస్థను భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లోనే వస్తుంది. అటువంటిది భారతదేశంలో వస్తే ఆ భారతదేశంలో మా ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగినది. ఆ విధంగానే మా జిల్లా అయినటువంటి మా మండలం, ఓర్వకల్ మండలం అయినట్టు మా మండలానికి కూడా ఇవ్వడం ఎంతో సంతోషకరం. పారిశ్రామిక వాడలో 14,000 కోట్ల రూపాయలతో సెమీ కండక్టర్ల వ్యవస్థ అనేది రావడం చాలా ఆర్చనీయము. ఈ విధానం వలన మొత్తం మన కర్నూలులో తయారైన సెమీ కండక్టర్లు అంతర్జాతీయంగా ప్రవేశిస్తాయి. ఇండియా కాదు, రాష్ట్రం దాటి, ఇండియాను దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా మా కర్నూలు శ్రామికులచే తయారు చేయబడిన సెమీ కండక్టర్లు సృష్టించబడతాయి. అలా కాకుండా పారిశ్రామిక ఉత్పాదకత వేగంగా పెరుగుతుంది. ఒక సెమీ కండక్టర్ వ్యవస్థతో పాటు అనేక పారిశ్రామిక సంస్థలు కూడా మా కర్నూలు జిల్లాకు వచ్చి ఓర్వకల్ పారిశ్రామిక అభివృద్ధి చెంది మా కర్నూలు జిల్లా వెనకబడిన జిల్లా అత్యంత అభివృద్ధి చెందిన జిల్లాగా ఎదగడానికి ఎన్డీఏ కూటమికి కృషి చేస్తున్నందుకు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా వాళ్ళకి కర్నూలు జిల్లా వాసుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.